ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము మన అంశం ఏమిటంటే ఇరుకు ద్వారము విశాల ద్వారము అనే అంశము మనం ధ్యానం చేద్దాం. ఇరుకు ద్వారము విశాల ద్వారము. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం ధ్యానిద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఆమేన్, హల్లెలూయా. చదువుబడిన లేఖనములో మనకు రెండు మాటలు కనబడతాయి. ఒకటి ఇరుకు ద్వారము, రెండవది విశాల ద్వారము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాన ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, 2 ద్వారాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఒక ద్వారము గుండా మీరు ప్రవేశించండి అంటున్నాడు. ఆ ద్వారమే ఇరుకు ద్వారము. ఇంకొక ద్వారము విశాల ద్వారము. ఆ ద్వారము నాశనముకు దారి తీరుస్తుంది. ఆ ద్వారములో మీరు ప్రవేశించవద్దు అని ఆయన చెబుతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ దినము మొట్టమొదటగా ఇరుకు ద్వారమున ప్రవేశించుడని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, ఈ ఇరుకు ద్వారం అంటే ఏమిటి, ఈ ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే మనం ఏ విధముగా ముందుకెళ్ళాలి అని మనం ధ్యానం చేసినట్లయితే, ఈ ఇరుకు ద్వారం అంటే మనము అనేక చోట్ల చూస్తుంటాం. అనేక వీధులు, చాలా చిన్న చిన్న వీధులు ఉంటాయి, చిన్న చిన్న దారులు ఉంటాయి, చిన్న చిన్న ద్వారాలు ఉంటాయి. కొన్ని కాలనీలలో చాలా చిన్న వీధులు, కనీసము బైకులు కూడా పోయేదానికి వీలు ఉండవు. చిన్న చిన్న ద్వారాలు ఉంటాయి. అలాంటి ద్వారములో ఎవరన్నా పోవాలంటే ఇష్టపడరు. అందరికి ఎలాంటి ద్వారములు కావాలి, ఎలాంటి మార్గాలు కావాలంటే విశాలమైన మార్గము, చాలా వెహికల్ చాలా ఫ్రీగా పాస్ అయ్యే ద్వారాలు, మార్గములు కావాలని ఇష్టపడుతుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నారు. నా దేవుని ప్రజలారా, సాధారణంగా ఏదైనా ఒక ఇరుకు ద్వారములో ఒక చిన్న మార్గము గుండా ఎవరైనా వస్తే పెద్ద పోరాటమే చేశావు, సాహసమే చేశావని చాలా మంది వారిని అభినందిస్తుంటారు, ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఈ ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఈ ఇరుకు మార్గములో మనము ప్రవేశించాలంటే మనము కూడా ఒక పోరాటము చేయాలి. ఇరుకు మార్గం అంటే ఇది నిత్య జీవముకైన మార్గము, పరలోక మార్గము. ప్రతి ఆత్మీయుడు నడవవలసిన మార్గము ద్వారమై ఉన్నది. అందుకనే ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించుడని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు. మరి ఒక చోట ఏమంటున్నాడంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఒక పోరాటము జరగాలి. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం మనం గమనిద్దాం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటగా ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటము చేయండి. ఇరుకు ద్వారము అంటే పరలోక మార్గానికి వెళ్ళడం అంటే అంత సులువైనది కాదు. చాలా మంది అనుకుంటారు, మేము రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, జీవ గ్రంథంలో మా పేరు లిఖించబడి ఉంటుంది, ఇక ఎప్పుడు మేము ఈ భూలోకాన్ని విడిచినా, యేసయ్య 2వ రాకడగా వచ్చినా కూడా మేము ఇక డైరెక్ట్ పరలోకానికి వెళ్తాము అనే ఒక భ్రమలో ఉంటారు. అయితే నా దేవుడు అంటున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే ఒక పోరాటము జరగాలి. ఈ పోరాటము ఎలాంటి పోరాటం అని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుంటుందంటే, ఏలయనముగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, ఒక పోరాటము జరగాలి. పరలోకానికి వెళ్ళాలంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే ఒక గొప్ప పోరాటము జరగాలి.
ఈ పోరాటమే అనునిత్యము మన కంటికి కనపరాని దురాత్మలతో మనము పోరాడుతూ ఉన్నాం. చాలా మంది జీవితాలలో సాతాను శోధన ద్వారా ఎంతగానో పోరాడబడుచూ ఉంటారు. సాతాను శోధించినప్పుడు అనేకులు విశ్వాసంలో స్థిరంగా నిలబడతారు, కొందరు తట్టుకుంటారు, కొందరు తట్టుకోలేక పడిపోయేవారు ఉంటారు. అందుకనే నా దేవుని ప్రజలారా, క్రైస్తవుని యొక్క జీవితం ఎలాంటిదంటే యుద్ధ భూమిలో ఉన్న ఒక సైనికుని లాంటిది. అందుకనే ఒక మాట ఏమనుంటుందంటే, నాగట్టి మీద చెయ్యి వేసిన వాడు వెనుక తట్టు తిరిగి చూడకూడదని లేఖనం సెలవిస్తుంది. యుద్ధ దినముల లాంటి ఈ ఆత్మీయ జీవితంలో ఒక పోరాటము జరగాలి. ఈ పోరాటము నీ జీవితంలో జరుగుతున్న ఆత్మీయ పోరాటము కావచ్చు, శరీర పోరాటము కావచ్చు, ఆర్థిక పోరాటము కావచ్చు, వ్యాధులతో పోరాటము కావచ్చు, బంధువులతో పోరాటము కావచ్చు, ఏది ఏమైనా కానీ ఇరుకు ద్వారమును ప్రవేశించాలంటే ఒక పోరాటము జరగాలి. హల్లెలూయా. పోరాడాలి. పోరాటములో మనము వద్దు, నేను ఈ పోరాడలేను, ఎన్ని దినాలు ఈ పోరాటము పోరాడాలి, నాకు విసుగొస్తుంది, ఇక ఎన్ని దినాలు నేను ఈ యొక్క భయంకరమైన దుర్దినాలు నేను అనుభవించాలి, నా జీవితంలో మంచి రోజులు రావా, దేవుని మేలు నేను పొందుకునే దినము ఎప్పుడు అని నువ్వు అలసిపోతే ఈ పోరాటంలో గెలవలేవు. చావైన బ్రతుకైన ఒక సైనికుడు ఎదురు పోరాడినట్లు, సముద్రంలో చేప నీటికి ప్రవాహానికి ఎదురు ఈదినట్లు క్రైస్తవుడు పోరాటములో తన ప్రతిభను కనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దురాత్మలతో అయినా పోరాడాలి. ఈ పోరాటము ప్రార్థన పోరాటము. ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే అంత సులువైనది కాదు. ఈ పొందమెందు మనం పోరాడే సమయంలో, ఈ పోరాటములో ఎట్లా పోరాడాలని మనం గమనిస్తే, మితముగా పోరాడాలి అని బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో మనం చూడవచ్చు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, చూడండి, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూడండి, చదువుబడిన లేఖనములో ఒక పరుగు పందెము ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు పౌలు గారు. ఉదాహరణకి పరుగు పందెములో ఎంతమంది అయినా ఉండని, మనం చూస్తుంటాం కదా, రన్నింగ్ రేసులో 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, వారి వరుసలో వారు నిలబడి ఉంటారు. అయితే ఎంతమంది పోటీ చేసినా కానీ బహుమానము పొందేది ఎవరంటే ఒక్కడే. మెడలు కొట్టేవాడు ఒకడే, ప్రథమ స్థానానికి వెళ్ళేవాడు ఒక్కడే. బహుమానము ఒక్కనికే దక్కుతుంది. క్రైస్తవుని జీవితంలో కూడా పందెమందు మనము పోరాడుతున్నాం, పరిగెడుతున్నాం. అందుకనే పౌలు గారు ఈ పరుగు పందాన్ని పోరాటముతో పోలుస్తున్నాడు 25వ వచనంలో. ఈ పోరాటములో బహుమానము పొందునట్లుగా మనము పరిగెత్తాలా. హల్లెలూయా. ఎట్లా అంటే, నేను ఒక్కనే కిరీటము పొందుకోవాలి. అందరితో పోల్చుకోవద్దు క్రైస్తవుడు. వాడు బలహీనముగా ఉన్నాడు, వాడు బూతు మాటలు మాట్లాడుతున్నాడు, వాడు లంచాలు తింటున్నాడు, వాడు భయంకరమైన వ్యభిచార పాపములో ఉంటున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, అక్రమ సంపాదనలో ఉంటున్నాడు అని వాణ్ణి చూసి నువ్వు పడిపోకూడదు. వాడు ఏ స్థానములో ఉన్నాడంటే ఓడిపోయే స్థానములు. నువ్వు ఎలాంటి స్థానములో ఉండాలి? బహుమానము పొందువాని వలె పరుగు పందెమందు పోరాడాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ పందెమందు పోరాడువాడు మితముగా ఉండాలి అని మనము చూస్తున్నాం. పరుగు పందెములో పోటీ చేసేవాడు తన జీవితంలో చాలా డైట్ మెయింటైన్ చేస్తాడు. వాడు నానొక జంక్ ఫుడ్ ఏది తినడు, ఎక్కువగా మాంసము తీసుకోడు, లైట్గా తొందరగా జీర్ణమయ్యే ఒక మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు. తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. శరీరాన్ని మందముగా లేదంటే శరీరానికి నీరసము కలిగించేటి, నిర్లక్ష్య స్వభావము, మజ్జు కలిగించే ఫుడ్ తీసుకోడు. పౌలు గారు అంటున్నారు,
పందెమందు పోరాడువాడు మిత్తముగా ఉంటాడు అన్ని విషయంలో. ఈ పరుగు పందెములో పోరాడేవాడు శరీర సంబంధమైన క్షయమగు బహుమానము కిరీటము కోసం పోరాడుతున్నాడు, కానీ మనము దేనికోసము? అక్షయమగు కిరీటము. హల్లెలూయా. అందుకనే ఈ పోరాటములో క్రైస్తవుడు మిత్తముగా ఉండాలి. ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు యేసయ్య. ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే పోరాటము కావాలంటున్నాడు. ఈ పోరాటము ఎవరితో అంటే దురాత్మ శక్తులతో పోరాటము, మన శరీర సంబంధమైన లోకములో ఉన్న వారితో, లోక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటితో పోరాటము. ఈ పోరాటములో బహుమానము పొందినంతగా పోరాడాలి. ఈ పోరాటం జరిగే సమయంలో మిత్తము అనేది క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా విచ్చలవిడితనము పనికిరాదు క్రైస్తవునికి. ఒక బహుమానము, ఒక కిరీటము పొందాలంటే మిత్తము కావాలి. నా దేవుని ప్రజలారా, అందుకనే పౌలు గారు అంటారు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తడం లేదు, నాకు ఒక గురి ఉంది, నా పందెములో నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని తిమోతి రాసిన పత్రికలో ఆయన అంటాడు. ఇంకా ఈ పోరాటములో నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు. మంచి పోరాటము పోరాడుతానంటున్నాడు. గురి చూడని వాని వలె కాదు. నా గురి ఏమిటి? ఒక దినాన ఒక కిరీటము. హల్లెలూయా. అందుకనే పోరాడాడు. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. గాలి ఎట్లా తిరుగుతే అట్లా గాలి తిరగడం కాదు. బాగున్నప్పుడు భక్తి, బాగలేనప్పుడు యుక్తి కాదు. క్రైస్తవుని జీవితం ఏమిటి? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి, అన్ని అనుకూలించకపోతే యుక్తిగా ప్రవర్తించడం కాదు. దానిని ఏమంటారంటే గాలికి కొట్టినట్టు, ఏ గాలికి ఆ సాటి ఎత్తుతాడంటారు కదా, అది కాదు క్రైస్తవుని జీవితము. పోరాటంలో నువ్వు గెలవాలి, బహుమానం పొందాలంటే నీవు ఎంత గాలి, ఎంత శ్రమలు వచ్చినా కూడా పేతురు వలె నీటిలో మునగకుండా స్థిరముగా మనం నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పేతురు మునిగిపోయే సమయంలో అవిశ్వాసం ఎందుకు వచ్చింది పేతురు నీకంటాడు. అవిశ్వాసులుగా మార్చబడకూడదు. ఈ పోరాటములో ఇరుకు ద్వారములో మనం ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలు మనకు మితము కావాలి. అందుకని ఆయన ఏమంటాడంటే నేను భ్రష్టుడైపోతాడేమో అని ఒక భయము కలిగి తన శరీరాన్ని నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాడంట. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, పోరాటంలో ఒక యుద్ధ సైనికుల వలె ఉన్నావు. నీలో మితము ఉన్నదా? అన్ని దాంట్లో మితము కలిగి జీవిస్తున్నావా? ఏ విషయంలో నీకు ఆశ నిగ్రహము లేదో, ఏ విషయంలో నీకు మితము లేదో దానిని బట్టి నువ్వు పరుగు పందెములో, ఈ క్రైస్తవుడైన ఆత్మీయ యాత్రలో నువ్వు ఓడిపోతావేమో. జాగ్రత్త. పోరాటములో ఏ విషయంలో కూడా నువ్వు వెనుకపడకూడదు. వెనుక పడితే కొద్ది విషయాల్లో నువ్వు స్లో అయితే వెంటనే బహుమానం కొరకు నీతో పాటు పోరాడేవాడు ముందుకెళ్ళిపోతాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. వర్షం వచ్చిందని స్లో కాకూడదు. ఒక ఆదివారము వర్షం పడింది కదా అని నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఒక ఆదివారం నువ్వు వెనకబడినట్లు, బహుమానం కొరకు ఇంకొకరు ఎవరో పరిగెత్తినట్లు. డ్యూటీ ఉంది కదా నేను వెళ్ళకూడదు, ఓటీ చేయాలా, ఎక్కువ డబ్బులు వస్తుంది ఆదివారం అని వెనుకపడ్డావా, పోరాటంలో నువ్వు గెలిచి నువ్వు ఒక కిరీటము పొందలేవు. అందుకనే ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఈ పోరాటంలో పోరాడినప్పుడే ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించగలం. నా దేవుని ప్రజలారా, ఇరుకు ద్వారంలో ప్రవేశించే మనము ఏ విషయంలో మిత్తముగా ఉండాలి, లేదంటే ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశించకుండా నీకు ఆటంకముగా ఏది ఉన్నది అనేది ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 24-25 వచనాలు మనం గమనిద్దాం. యేసు అతనిని చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందా. ఈ మాట సాక్షాత్తు యేసయ్యే అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక అధికారుడు వచ్చాడు. ఆ అధికారి వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడని అవ్వాలంటే ఏం చేయాలి నేను అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, ఇలాగా ఆజ్ఞలన్నిటినీ పాటించంటే ఆయన అంటాడు, అయ్యా ఇవి నా చిన్ననాటి నుండి నేను పాటిస్తూనే ఉన్నాను, నేను భక్తి కలిగిన వాడను, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నా జీవితంలో నేను పాటిస్తూనే ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు.
అయితే ఆ సమయంలో యేసయ్య ఒక మాట అంటాడు, అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏమిటంటే నీకున్న ఆస్తిని అంతా కూడా అమ్మి వేసి బీదలకు ఇచ్చేసాయి. బీదలకు ఇచ్చినప్పుడు నీ ఆస్తి, నీ ధనము పరలోకములో అధికమవుతుంది, అప్పుడు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. ఎందుకు యేసయ్య మాట అంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు యేసయ్య? చాలా మంది వాక్యాల్లో మనం వింటుంటాం కదా, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యతను అనుభవించి పశువుల పాకలో ఎన్నిక లేని వాడుగా, చలికి పశువుల పాకలు అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు, అంత దీనుడిగా వచ్చాడు మనల్ని ధనవంతులుగా చేయడానికని చాలా మంది చెబుతూ ఉంటారు, వాక్యాలు మనం వింటున్నాం. అయితే ఎందుకు యేసయ్య ఈ మాట అంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటూ ఇంకొక మాట అంటున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట ఎంతో. సూది ఎంత ఉంటుంది? సన్నగా ఉంటుంది, నీడిల్ సూది. ఆ సూదికి ఉన్న హోల్, దాంట్లో మనోళ్ళు లేడీస్ ఏదన్నా కుట్టాలంటే కుట్టు మిషను దారం ఎక్కించాలంటేనే చాలా ప్రయాసపడుతుంటారు. అద్దాలు పెట్టుకున్నా కనపడదు, దారిలో ఎవరన్నా పోతా ఉంటే ఏమన్నా పిల్లలు, అమ్మాయి సూదికి దారం ఎక్కించిపోతారా అని వారితో సహాయం తీసుకుంటుంటారు. కరెక్టా? సన్నది అది, దాంట్లో దారం ఎక్కించాలన్నా కూడా కష్టమే. అయితే యేసు ఏమంటున్నాడంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది హోల్లో బెజ్జములో ఒంటె దూరుట ఎంతో సులభము. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఒంటె ఎంత ఉంటుంది? ఒంటె ఎట్టలేదన్నా ఒక 5, 6, 7, 8 అడుగులు ఉంటుంది. మనుషులే 5, 6, 7 అడుగులు ఉన్నారు. ఒంటె కనీసం అంటే ఒక 8 అడుగులున్నా ఉంటుంది. 8 అడుగులున్న ఒంటె ఒక చిన్న సన్నని రంధ్రములో ప్రవేశించడము సులభమంట. నా దేవుని ప్రజలారా, మిత్తము అన్నాము కదా పోరాటములో, క్రైస్తవుని దేవుని నుండి దూరము చేసేది, క్రైస్తవుని ఇరుకు ద్వారమున ప్రవేశించకుండా ఆటంకము చేస్తున్నది ఏమిటంటే తన ధనము. ఇది నిజము, ఇది సత్యము. నేను చెప్పేది, నేను ప్రకటించేది ప్రతిదీ కూడా సత్యమైనదే. అందుకనే సత్యమైన వాక్యము చెబుతుంటే కొంతమందికి ఇష్టం ఉండదు, అయినా నేను సత్యాన్ని ప్రకటిస్తా. ఈ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఎందుకు? ఒకవేళ ఆ మాట అన్నప్పుడు, సరే ప్రభువా, నీకన్నా ఎక్కువ, దేవుని కన్నా ఎక్కువ నాకు ఆస్తి, పరలోకంలో నాకు ధనము ఎక్కువైతుంది అన్నాడు కదా. ఈ భూలోకం ఎప్పుడైనా నశించిపోయేదే కాబట్టి బీదలకు అమ్మేసి నేను నీతో పాటు వస్తా అనలేవాడు. మన ముఖాన్ని చిన్నబుచ్చుకొని, నువ్వు చెప్పినావు పో, పాస్టర్లనే అంటున్నారు, పాస్టర్లనే అంటున్నారు, దేవుని అనలేదా అంటాడు. నువ్వు చెప్పినావు అన్నట్లు ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఏం చేశాడు? తిరిగి వెళ్ళిపోయాడు. నీతో పాటు రాను, నీ పరలోక రాజ్యం వద్దు, నీతో పాటు తిరగను, నీ శిష్యరికం వద్దు అనుకొని వెళ్ళిపోయినాడంట. చూడండి దేవుని ప్రజలారా, నేటి దినములో మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడంటే ధనము. అవునంటారా కాదా? ధనము కోసమే ఈ ప్రయాస అంతా. కొంతమందికి కోట్లు డబ్బున్నా కానీ వాడి ఇంటి దగ్గర కూర్చొని నిమ్మలంగా ఉండరు. ముసలితనం అందైనా కానీ ఏదో ఒక చిన్న పని చేసుకొని సాయంత్రం అయ్యేసరికి ఎంతో కొంత డబ్బు తీసుకొని పోవాలా. తన జీవిత కాలం కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంటుంది చాలా మందికి. అయినా కానీ ఏదో తెలియని ఆశ, దాన్ని ఏమంటారంటే ధనాపేక్ష. ధనవంతులుగా ఉండడము దేవునికి ఇష్టము లేదు అని నేను చెప్పలేదు. ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ధనవంతునిగా నువ్వు అయిన తర్వాత ప్రథమ స్థానము దేవుడై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి నువ్వు ధనాన్ని, ఆస్తిని సంపాదించుకోవాలంటే నీకన్నా ఉంటేనే మేలు అంటాడు దేవుడు. ఆదివారం పుట్ల దేవుని మందిరానికి సమయాన్ని కేటాయించు అని చెబితే దేవుని విడిచిపెట్టి పక్కన వెళ్తున్నది ఎందుకు? ధనము. ధనము సంపాదించాలి. ఒక దినము వస్తే ఆదివారము డబల్ లెక్క, ఆదివారం ఎక్కువ సంపాదన. లేదంటే నీ జీవితంలో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పెంపొందించుకోవడానికి వాక్య ధ్యానం కావచ్చు, ప్రార్థన జీవితము కావచ్చు, దేవుని మందిరానికి, కూటాలకు, ప్రార్థన సహవాసాలకి వెళ్ళడానికి నీకు సమయం లేదు. దానిని దేనికి ఖర్చు చేస్తున్నావంటే ధనము సంపాదించడానికి. అందుకని అంటున్నాడు, ఎవని మనస్సు అయితే ధనము మీద ఉంటుందో వాడు దేవునికి దాసుడిగా ఉండలేడు. హల్లెలూయా. ఏమని రాయబడింది? ఒక వ్యక్తి
సిరికిను దేవునికిని దాసునిగా ఉండలేడు. ఉంటే దేవునికైనా ఉండాలి, లేదంటే ధనానికైనా. ధనం ఎక్కడుంటే ఒక మనిషి యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుంది. అందుకనే దేవుని కన్నా నీ జీవితంలో ధనమే ఎక్కువ అంటే దేవుని రాజ్యములో అనగా ఇరుకు ద్వారంలో ప్రవేశించలేవు. జాగ్రత్తన దేవుని ప్రజలారా, 6 దినాలు రాత్రింపగలు కష్టపడి వద్దనలేదు. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వాలి. దేవునికి ఎంతైతే నువ్వు ఆయన కోసం చేయాలనుకున్నావో శక్తి వంచన లేకుండా చేయాలి. అలాగ నువ్వు ఉంటే దేవుడే నిన్ను ధనవంతుని చేస్తాడు. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ప్రథమ స్థానం ఇవ్వకుండా ఉంటే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. నా దేవుని ప్రజలారా, అందుకనే ఆయన అంటాడు, నీ జీవితంలో మితము కావాలి. దేనికైనా కానీ ఒక మితము కావాలి. ఒక ఉదాహరణ నేను చెప్తాను. పందెపు రంగం గురించి చెప్పాం కదా ఇంతవరకు. పౌలు గారు పరుగు పందెం గురించి చెప్పారు కదా. ఆ యొక్క పరుగు పందెంలో మనం చూస్తే ఒక రేస్ జరుగుతూ ఉందంట. ఒక పరుగు పందెం జరుగుతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఒక వ్యక్తి ఫస్ట్ ప్రైజ్ కొడుతూ ఉన్నాడు, గోల్డ్ మెడల్. ప్రతి సంవత్సరము కూడా ఒక్కడే దాన్ని గెలుచుకుంటున్నాడు బహుమానం. కానీ ఆ పరుగు పందెంలో ఉన్నవాడు ఒకనిలో ఒక అసూయ వచ్చింది. ప్రతిసారి వీడనా గోల్డ్ మెడల్ కొట్టేది, ఈసారి నేను ఫస్ట్ రావాలని వాని బలహీనతను గమనించాడు. వానికి డబ్బు మీద చాలా ఇష్టం, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేవానికి బంగారం మీద చాలా ఇష్టం అని వీడు ఏం చేశాడంటే, ఈ కాయిన్స్ ఉంటాయి కదా నాణెములు, దానికి గోల్డ్ కలర్ బంగారు పూత వేయించేసి దానిని కొన్ని జవులో పెట్టుకొని పరిగెత్తే సమయంలో పరిగెడుతూ అక్కడొక్కడ ఒక కాయిని వేస్తూ ఉన్నాడంట. వెంటనే ఈ ఫస్ట్ ప్రైజ్ కొట్టిన వాడు ఉన్నాడు కదా ప్రతి సంవత్సరము, అప్పుడప్పుడు కిందికి వంగి ఆ కాయిన్ తీసుకొని జోబులో పెట్టుకొని పరిగెడుతున్నాడు. అతడు వంగి ఆ కాయిన్ తీసుకునే లోపలే ఎవడైతే దుష్ట తలంపు చేసి ఆ కాయిన్లు కింద పడేస్తున్నాడో వాడు ముందుగా పరిగెడుతున్నాడు. ఈ సంవత్సరము ఈ వ్యక్తి ఓటమి పాలైపోయాడు. ఎందుకంటే ధనము మీద ఆశ, ఆ నాణ్యముల మీద ఆశపడ్డాడు. ప్రతి సంవత్సరము తన గురి ఏమైనదంటే మొదటి బహుమానము గోల్డ్ మెడల్ కొట్టాలని తన గురి అంతా ఉన్నది. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ బంగారు కాయిన్లు ఏవైతే కింద పడుతున్నావో వాటి మీద తన మనసు నుంచుకున్నాడు. వెంటనే వెనకబడుతూ చివరికి ఎవడైతే ఆ పని చేశాడో వాడు తన యొక్క వేసిన దుష్ట తలంపులు వాడు సక్సెస్ అయ్యి వాడు ఫస్ట్ ప్రైజ్ కొట్టాడంట. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా సాతాను నువ్వు బాగా భక్తిగా ముందుకు పరిగెడుతున్నప్పుడు పరుగు పందెములో ఆత్మీయ జీవితంలో బడలపడి బాగా మంచి తీర్మానం నిర్ణయం తీసుకొని నిలబడదాం అనుకున్నప్పుడే ఒక బంగారు కాయిన్ నీ దగ్గరికి వేసేస్తున్నాడు. అప్పుడు నువ్వు స్లో అవుతున్నావు, మరలా నువ్వు ముందుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నావు. అది ఏదైనా కావచ్చు. సాతానికి నీ వీక్నెస్లు అన్నీ బాగా తెలుసు. నువ్వు పోరాడుతున్న సమయంలో నిన్ను ఓడించడానికి నీకు ఏది ఇష్టమో ఆ బలహీనతను నీకు చాలా అవకాశముగా మారుస్తాడు. అది వరకు నీకు అవకాశాలు రావు. అయితే ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటావో, ఈసారి ఎలాగైనా భక్తిలో నిలబడాలి, పరిగెత్తాలి, ఎక్కడ పడిపోకూడదు, ఏ బలహీనత ఏ పాపములో పడిపోకూడదు, అపవిత్రత అంటించుకోకూడదు అని తీర్మానం తీసుకున్న మరోక్షణము నుండి నీ బలహీనతలు ఏ దాంట్లో అయితే నువ్వు పడిపోతున్నావో అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి నీకు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, ఇవన్నీ సాతాను కల్పించే అవకాశాలు. పరుగు పందెములో పోరాటములో అలసిపోనట్లుగా సాతాను నీకు కొన్ని చూపిస్తున్నాడు. బలహీనతలో పడిపోతున్నావు. దానిని బట్టి నువ్వు పోరాటంలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, పోరాటంలో విఫలమవుతున్నావు. చాలా మంది క్రైస్తవుని జీవితాలలో ధనమునకు డబ్బుకు ప్రథమ స్థానం ఇస్తూ దేవునికి దూరంగా వెళ్తున్నారు. ఆ దినాలలో మనం చూసినట్లయితే ధనవంతుడు దేవుని గురించి తెలుసు, సువార్త ప్రకటించబడుతున్నది. అయితే తనకు కలిగిన ధన సమృద్ధిని బట్టి దేవునిని తెలుసుకున్నా కూడా అంగీకరించలేదు. దేవుణ్ణి భక్తిగా జీవించడానికి ఇష్టం లేదు. ఎందుకు? దేవుడు ధనవంతులుగా ఉండకండి, ఎక్కువ ఈలోక సంపద కొరకు ప్రయాసపడకండి, ఒకవేళ నీకు ధనం ఉన్నా కానీ మనసంతా దేవుని మీద ఉంచండి అంటున్నాడంటే ధనము దేవుని నుండి నిన్ను దూరము చేయగలిగిన దుష్ట హృదయం మనకు కలిగిస్తుంది. డబ్బున్న వాని ప్రవర్తన మనం చూస్తే వాడు ఎవ్వరికి కూడా లోపడాడు.
డబ్బున్న వానికి ఏ కొదువ ఉండడు. ఎవడు గద్దించినా లోపడడు. అధికారులకు లోపడడు, రాజకీయ నాయకులకు లోపడడు, స్కూల్లో టీచర్లకు, లెక్చరర్లకు, కాలేజీలలో ఎవరికి కూడా లోపడరు, కుటుంబంలో తల్లిదండ్రులకు లోపడరు, ఇంకా చూస్తే తమకన్నా పెద్ద నాయకులకు లోపడరు, ఇంకా సేవకులకు లోపడరు, ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎవరికి లోపడరు. ఎందుకంటే ధనమే సర్వస్వము, ధనము ద్వారా ఏమైనా చేయగలము అనే ఒక ఆలోచన. అందుకనే ఏ వ్యక్తినైనా కూడా దేవుని నుండి దూరము చేసేది మొట్టమొదటి ఏదైనా ఉన్నదంటే అది ధనము. అందుకనే ధనము విషయంలో దేవుడు చాలా జాగ్రత్తగా ఉండమని మనం హెచ్చరిస్తున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది పెద్దములో దూరుట చాలా సులభం అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, దేని కొరకు నీ పోరాటము, దేని కొరకు నీ ఆరాటము? ఈ లోక సంబంధమైన ఈ యొక్క డబ్బు కోసమా? ధనవంతులు కావాలని ఆశపడుతున్నావా? రాత్రి పగలు కష్టపడుతున్నావా? దేవుని విసర్జించావా? దేవుని దూరం పెట్టున్నావా? అయితే నీకు తెలియకుండా నువ్వు దేవుని నుండి దూరం అయిపోతున్నావు. సాతాను నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు. చాలా మందికి ప్రార్థన చేసుకోవాలంటే కూడా మనసు ఉండదు. ఎందుకంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు కష్టపడి వస్తూ ఉంటారు, మనసు ఉండదు. కొంతమంది శరీర బడలికను బట్టి, కష్టపడిన దాన్ని బట్టి చేసుకోలేరు. కానీ ఎంతవరకు మనకు అవసరం అంతవరకు కావాలి. అందుకనే ఆ దినాలలో భక్తుడు అంటాడు, అయ్యా నాకు ఎక్కువ ధనం వద్దు, అట్లని నన్ను మరీ పేదరికంలో ఉంచవద్దు. ఎందుకు? ధనం ఎక్కువయ్యి నీకు దూరం అయిపోయి యెహోవా ఎవడు అని నేను అంటానేమో గర్భ హృదయముతో. అట్లని నాకు ఒకవేళ ధనము లేకపోతే నన్ను బీదవానిగా పెడితే దేవుడు నాకేం చేశాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? నేను ఇంత కష్టపడుతుంటే ఆహారం లేకపోతే, నా పిల్లలకు స్కూళ్ళలో చదివించుకోవడానికి డబ్బు లేకుండా, ఇతరులు బాగున్నారు, దేవుడు ఎక్కడున్నాడని నేను దూషిస్తాను ఏమో అని నా హృదయంలో తలంపు పుడతాదేమో అని జాగ్రత్త పడి భక్తుడు అంటాడు, అయ్యా ఏ దినంకు కావాల్సినది అంత నాకు దయచేయి. హల్లెలూయా. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు ఎంత కావాలో అంత తగిన మాత్రము నాకు అనుగ్రహించుము అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, యేసయ్య అంటున్నాడు, పరలోకములో నీ ధనము అధికము కావాలంటే ఈ భూలోకములో ఉన్న ధనము అది దేవుని పని కొరకు వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. అది తెలియక మనోళ్ళు బ్యాంక్ లాకర్లలో కోట్లు కోట్లు బంగారు బ్యాంక్ లాకర్లలో అంతా కూడా సమకూరుస్తూ ఉంటారు. ధనముని గురించి ఏమనిందంటే చిమ్మట పడుతుందంట, దొంగలు దొంగిలిస్తారంట ఈ భూలోకమైన ధనము. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎక్కువగా అత్యాశ వద్దు, దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తిగా ఉండమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు ధనము విషయంలో జాగ్రత్తగా ఉండమని నేను చెబుతున్నాను? లేఖనము చెబుతున్నది అంటే ధనాన్ని గురించి ప్రేమించవద్దని చెబుతున్నాను. అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం గమనిద్దాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ఎందుకు ధనమును ప్రేమించకూడదంటే ధనమంట సమస్తమైన కీడులకు మూలము. అక్కడ ధనము కాదు, ధనాపేక్ష. ఎక్కువ ధనాన్ని సంపాదించాలని ధనం మీద దాహాన్ని ధనాపేక్ష అంటారు. ఎక్కడ కనబడేదంతా కూడా నాదే కావాలి, ఎక్కడ కనబడే ప్రతిది కూడా నేను స్వాధీనం చేసుకోవాలి. అవసరానికి మించిన ఆశ ధనాపేక్ష అంటారు. ఉన్నదాంతో తృప్తి పొందని జీవితాన్ని ధనాపేక్ష. ఈ ధనం ఎక్కువైతే సమస్తమైన కీడు. మనకు తెలుసు, ధనం ఎక్కువైతే ఎన్ని రకాలైన అనార్థాలు, కీడులు జరుగుతాయో మనందరికీ కూడా తెలుసు. గత కాలంలో ఎన్నో విషయాలు మనం ధ్యానం చేశాం. కొందరంట ఈ ధనాన్ని బట్టి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ధనము ఎక్కువైతే, ధనాపేక్ష ఎక్కువైతే విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఈ విశ్వాసము నుండి తొలగిపోయే ప్రమాదం ఏంటో కాదు, ఇరుకు ద్వారములో ప్రవేశించకపోవడమే. ఇరుకు ద్వారమున ప్రవేశించే పోరాటములో విఫలమవ్వడమే ఈ ధనాపేక్ష. విశ్వాసం నుండి పడిపోతావు, దేవుని సంబంధము, దేవుని సహవాసాన్ని కోల్పోతావు. అందుకనే ఎక్కువ ధనాపేక్ష మనకు ఉండకూడదు.
ఏది అవసరమో దానిని అనుగ్రహించు దేవా అంటాడు. బైబిల్ గ్రంథం ఏమని ఉంటుందంటే, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఇంకొకడు ఏం చేశాడంటే, తనకు కావలసిన ధాన్యాన్ని అంతా కూడా సమస్తము తన ఇంట్లో కూర్చుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుమన్నాడంట. అప్పుడు దేవుడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ఆస్తిని సంపాదనంతా ఎవరు దగుతుందరా అని దేవుడు అన్నాడంట. అందుకనే నా అనుదిన ఆహారం మాకు దయచేయి. క్రైస్తవుడు విశ్వాస మూలముగా జీవించాలి. క్రైస్తవుడు కొండలు అనే ధనాన్ని వాడు సమకూర్చుకోకూడదు, కానీ దేవుని మీద ఆధారపడి జీవించే అనుభవం కావాలి. ఏ దినానికైనా కానీ ఆయన ఇష్టపడేది ఏంటంటే, తండ్రి తన బిడ్డలు తన మీద ఆధారపడాలని ఎంతగా కోరుకున్నట్లుగా పరలోకపు తండ్రి కూడా తన బిడ్డలకు దినము ఫ్రెష్ ఆహారం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేటి దినములో క్రైస్తవుడు ధనాన్ని సమకూర్చుకునే విషయంలో దేవుని మీద ఆధారపడకుండా విశ్వాసంలో పడిపోతూ ఆ యొక్క విరుకు ద్వారములో ప్రవేశించకుండా పోరాటంలో విఫలమవుతున్నాడు. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఏమో సంపాదించాలి, గొప్పవాడిని కావాలని మొత్తం చాలా మంది జనాలు దేవుని విసర్జించే వారుగా ఉంటున్నారు. అది నాన్న యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, లోక రక్షకుని దేవుని అది వరకు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థత కార్యాలు, మహత్ కార్యాలు, పాపాలను క్షమించిన దేవుని చూస్తూ కూడా డబ్బు కోసము దేవుణ్ణి అమ్ముకున్నాడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా. చివరికి ఏమైపోయాడు, తన మనస్సాక్షి చేత గద్దించబడిన వాడై తను తాను ఉరిపోసుకొని ఆయన చనిపోయినట్లుగా మనం లేఖనంలో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, విస్తారమైన ధనము సంపాదిస్తే, విస్తారమైన ధనాపేక్ష ఉంటే ఏ వ్యక్తి కూడా నెమ్మది సంతోషం ఉండదు. నేటి దినములో ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి? ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది సెలబ్రిటీలు, ఎంతో మంది కోట్లు ఉన్నవారు కూడా ఎందుకు ఈ భూలోకాన్ని విడిచిపోవాలనే ఆశ కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారంటే, ధనము ఉన్నా కానీ ధనాన్ని బట్టి వారికి సంతోషము లేదు, వారికి సమాధానము లేదు. తెలియని వేదన వారి హృదయాలను, వారి గుండెలను పిండుతుంది. కాబట్టి వారు ఆ డబ్బును బట్టి సంతోషించలేకపోతున్నారు. చాలా మంది అనుకుంటారు, డబ్బు ఉంటే ఏమైనా జరుగుతుంది, డబ్బే సమస్త గౌరవానికి మూలము, డబ్బు ద్వారానే ఏ పనైనా జరుగుతుంది అనుకుంటారు. కానీ అలాగా జరుగుతుంది అని డబ్బులు కోట్లు సంపాదించి, లక్షల వేల కోట్లు సంపాదించిన వారు కూడా నేటి దినములు ఆ డబ్బుతో ఏమి చేసుకోలేకపోయారు. కరోనా వంటి కష్టమైన పరిస్థితుల్లో డబ్బు అక్కరకు రాలేదంట. నా దేవుని ప్రజలారా, అందుకనే అధికముగా ధనవంతులము కావాలని ఆశపడవద్దు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదమే అది ఐశ్వర్యమగును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధనం విషయంలో మనం ఎలాగ ఉండాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదువుదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయడని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరపాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్న మాట ఏమంటే, మీరు ధనాపేక్ష లేని వారై ఉండండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొందే జీవితం మనకు కావాలి. ఇతరులను పోల్చుకొని, వారు అది తెచ్చారు మేము ఇది తేవాలి, వారు అది కొన్నారు మేము ఇది కొనాలి, వారు అది కట్టారు మేము ఇది కట్టాలి. మామూలుగా ఎవరి జీవితం వారు జీవిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇతరులను పోల్చుకొని ప్రెస్టీజ్కి పోతేనే అన్ని సమస్యలు వచ్చేది, అన్ని అప్పులు అయ్యేది, అన్ని నానా బాధలకు కారణము నెమ్మది లేని జీవితం ఎలాగొస్తుందంటే, ఇతరులతో పోల్చుకొని జీవించే జీవితాలను బట్టే నేటి దినాలు ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. అందుకనే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి. ఈ దినాన క్రైస్తవునికి తృప్తి లేనందునే, ఈ దినాన లోకంలో ఉన్న వారికి కలిగిన దానితో తృప్తి పడలేనందునే విధమైన అడ్డదారులు తొక్కుతున్నారు. అన్యాయమైన ధనము కోసము ప్రాకులాడుతూ ఉన్నారు, అధికమైన వడ్డీలను సంపాదిస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, బెట్టింగ్లు పెడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. పేద ప్రజలు రాత్రి పగలు
కష్టపడి చెమటోడ్చి ధనాన్ని సంపాదిస్తే వారిని దోచుకుంటున్నారు. ఇదంతా అధికముగా ధనము కావాలి, అధికంగా ధనవంతులు కావాలని నీవు నేను సంపాదించుకున్నాను, 4 రాళ్ళు వెనక వేసుకున్నా అనుకుంటున్నావు, కానీ నీవు 4 రాళ్ళు వెనక వేసుకోలేదు, కానీ నీ పిల్లలకు శాపాన్ని నువ్వు వెనక వేసుకున్నావు. జాగ్రత్త. అన్యాయంగా సంపాదించినది ఏదైనా కానీ అంతకు 2 నువ్వు పోగొట్టుకోవడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్యను దర్శించినప్పుడు, జక్కయ్య కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు జక్కయ్య జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఆయన ఏమంటాడంటే, అయ్యా, ఎవరి దగ్గరైనా అన్యాయముగా నేను ఒక అంత డబ్బు తీసుకుంటే వారికి ఎన్ని అంతలు ఇస్తా అన్నాడు? 4 అంతలు. ఒక దినాన ఒక అంత డబ్బులు నువ్వు ఒకరి దగ్గర అన్యాయముగా సంపాదించావా, మోసముగా? ఒక దినాన నీవు సంపాదన నీ కష్టముతో పాటు 4 అంతలు నువ్వు పోగొట్టుకోవాల్సిన ఒక దినం రాబోతుంది. జాగ్రత్త. ఏ విషయంలో అయినా కానీ క్రైస్తవుడు న్యాయమైన ధనాన్ని సంపాదించాలి. అధికముగా వస్తున్నది కదా అని ఏ ఒక్క రూపాయిని కూడా తగిలితే 4 అంతలు పోగొట్టుకోవాలి. మరి ఒకటి విషయం ఏమిటంటే, నీ పిల్లలకు శాపాన్ని నువ్వు మిగిలిస్తున్నావు. జాగ్రత్త. ఒకనొక దినాల్లో బాగా వెలిగిన ధనవంతులైన కోటీశ్వరులైన వారిని ఈ ఊరిలోనే మేము చూసాం. నేటి దినములో అడుక్కుంటున్నారు అందరి దగ్గర. ఒక దినాన బాగా వెలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు, కోట్ల ధనము వారి ఇళ్లలో పనిచేసేవారు ఎంతో మంది ఉన్నారు. నేటి దినములో ఎందుకు అంతగా పేదరికం, దరిద్రతలు అనుకుంటున్నారంటే న్యాయమైన సంపాదన కాదది. నా దేవుని ప్రజలారా, ఒకటే చెప్తాను, క్రైస్తవులైన మనకి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి, లోకములో అన్యాయమైన సంపద వలన ఎవడు ఎన్ని కోట్లు సంపాదించి లగ్జరీగా బ్రతుకుతున్నా, నీవు నీ కష్టము చేత 10,000 సంపాదించి బ్రతికినా వానికన్నా నువ్వే గొప్పవాడవు. ఆమేన్. ప్రభు దృష్టిలో గొప్పవాడివి. వాడు ధరించే దుస్తులను ధరించలేకపోయినా, వారు ఉంటున్న లగ్జరీ హౌస్లలో, ఇళ్లలో ఉండలేకపోయినా కానీ, వారు తిరుగుతున్న లగ్జరీ వెహికల్స్ తిరగలేకపోయినా కానీ, వారు తింటున్న కాస్ట్లీ భోజనాలను తినకపోయినా కానీ, దేవుని దృష్టిలో న్యాయమైన సంపాదన కలిగిన నీవు ఎంతో శ్రేష్ఠుడవు. ఆమేన్. హల్లెలూయా. అదంతా ఒక దినం వెళ్ళిపోతుంది. శిక్ష వారి మీదకి రాబోతున్నది. అందుకని ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొందితే దేవుడంట నీకు ఏది కావాలో దానిని సమయానికి నీకు అందిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో తమ బిడ్డలకు ఏమేమి కావాలో ఆయా వయసు వచ్చినప్పుడు ప్రతీది కూడా వారే దగ్గరుండి చేసి వారి అవసరాలు తీరుస్తాడు. పరలోకపు తండ్రి కూడా మనము కూడా అంతకన్నా శ్రేష్టమైన వారమంట. మీకు ఏమేమి కావాలో నాకు తెలుసు, సమయానికి నేను మీకు దయచేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇరుకు ద్వారా ప్రవేశములో నిన్ను అడ్డగిస్తున్న ఈ ధన పిచ్చి, ధన వ్యామోహం, ధనాపేక్ష ఈ దినాన మన జీవితం నుండి కొట్టివేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటాం, నేను గొప్పనైపోయాను, నేను బాగా సంపాదించాను. అయితే అది అన్యాయమైన సంపాదన, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి సంపాదించిన సంపాదన. ఏదైనా కానీ ఆయన అంటాడు, ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష చెట్టుని నేను, మీరు తీగెలు, మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరై మీరు ఏమి కూడా. మరి దేవునికి వేరే నువ్వు ఏం సంపాదించినది వ్యర్థమే. అది చిల్లి సంచిలో వేసినట్లే పడుతున్నట్లే పోతూ ఉంటుంది. ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడ నష్టమైపోతుందో తెలియదు. అయితే దేవుని భయభక్తులు కలిగి న్యాయమైన సంపాదన కలిగిన వాడు వానికి వచ్చిన చిన్న జీతంలోనే సమృద్ధిగా ఉంటాడు. ఆమేన్. ఆయన అంటాడు, నీకు వచ్చే రోగాలను, వ్యాధులను నేను గద్దెస్తానంటాడు. మన డబ్బు వ్యర్థము కాకుండా, ఎవడో మన డబ్బు హాస్పిటల్ ఖర్చు కాకుండా, మన డబ్బు అన్యాయస్తులకు పోకోకుండా, ఎవరో మన డబ్బుని అనుభవించకుండా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. ఎవరి చేతుల కష్టార్జితము మనం తీసుకుంటే మనం అనుభవించలేము. నీ చేతుల కష్టార్జితమే నువ్వు అనుభవించేటట్లుగా నా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే ధనాపేక్ష లేని వారై మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యములను ప్రవేశించాలంటే ఒకటే ఒక మార్గము, నీ జీవితంలో ధన పిచ్చి అనేది పోగొట్టుకోండి. దేవుడు సూటిగా స్పష్టంగా చెబుతున్నాడు, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్న ధన వ్యామోహాన్ని పోగొట్టుకోండి. నీకు కలిగిన దాంతో తృప్తి పడు. నీకు కావలసిన దాని కొరకు ప్రార్థన చేయి, విశ్వసించు, దాన్ని పొందుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చివరిగా ఇరుకు ద్వారమునకు ద్వారం ఎవరో తెలుసా?
ఆయన అంటాడు, నేనే ద్వారము. ఆ మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేనే ద్వారమును, ఆ, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల ఆ. వాడు రక్షింపబడిన వాడై ఆ. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు ఆ. మేత మేయిచు నుండును. చూడండి, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. దేవుని ద్వారా లోపల ప్రవేశించడం అంటే ఆయనను హత్తుకొని ఆయనకి ఇష్టమైన న్యాయమైన ప్రవర్తన కలిగి మనము పరలోక రాజ్యములో మనము ప్రవేశించాలనేదే దేవుని యొక్క చిత్తము. నా దేవుని ప్రజలారా, ఇది మన పోరాటములో ఆటంకపరుస్తున్న ధనాపేక్షని చంపివేసి కలిగిన దానితో తృప్తి పడే జీవితము మనం అలవాటు చేసుకుందాము. ఆమె రెండవ మాట, ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనే మాట గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. ఇక్కడ దాని పక్కన ఏమనుందంటే, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు. అమ్మ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. అరే టౌన్లో పోవద్దురా, ట్రాఫిక్ రా, ఇరుకురా, బైపాస్లో పోరా, ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఫ్రీగా బాగా పోవచ్చు, ఎలాంటి సమస్య లేకుండా. ఇక్కడైతే మాటికి బ్రేక్ కొట్టాలా, క్లచ్ దొక్కాలా, గేర్ మార్చాలా, యాక్సిలరేటర్ ఇవ్వాలి, మాటికి వాడొచ్చే వీడొచ్చే బ్రేకులు కొడుతుండాలి. ఎందుకురా ఇంత సమస్య? మనకు అది ఇష్టం కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఏమని, నాశనముకు పోవు ద్వారం వెడల్పు. చాలా మందికి వెడల్పు ద్వారమే చాలా ఇష్టము. విశాలమైన ద్వారంలో ప్రవేశించాలి, ఇరుకు ద్వారంలో పోవాలంటే ఎవడికి కూడా ఇష్టంలే. ఎవడుంటాడు ఆ ఇళ్ళలో అంతంత ఇరికి? ఈ వీధిలోకి రావాలంటేనే నీళ్ళ ఆటో వాడు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ వారు వెహికల్, వాళ్ళు కూడా రావాలంటే ఇష్టపడరు. మొన్న ఎవరు వస్తారు ఆ వీధిలో, ఎంత కష్టము, ఇరుకు రోడ్డు అని రారు. నీళ్ళోడు ఏం చేస్తాడు తెలుసా, మినరల్ వాటర్ రోడ్డు ఆ మోట్లో పెట్టుకొని హారన్ కొడతాడు, అందరు పోయి తెచ్చుకోవాలి. లేదంటే ఈ వీధి చివరికి వచ్చి హారన్ కొడతాడు, ఎందుకంటే సమస్యలు పెట్టుకోరు. అయితే విశాలమైన మార్గములో ప్రవేశించాలని ఇష్టపడే వారు నరకానికి పోయే నాశన మార్గములో ఉంటున్నాడు. అవును, క్రైస్తవ జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు తీసుకోవాలి, అంగీకరించాలా. ఏ శ్రమలు లేదు, ఏ బ్రేకులు కొట్టకుండా, ఏ గేర్లు మార్చకుండా, ఏ క్లచ్ తక్కకుండా, ఎక్సలేటర్ ఇవ్వకోకుండా ప్రశాంతంగా పోవాలంటే, ప్రశాంతంగా మనం పోవాలంటే ఇది వెడల్పు మార్గమే మీకు కరెక్ట్. ఆ వెడల్పు మార్గము నాశనం అంట, నరకం అంట. అక్కడ మీకు చాలా బాగా నేను చెప్తుంటా చాలా సార్లు, అక్కడ ఇరుకు మార్గం, విశాల మార్గం ఆ పట్టణంలో ఉంది, పోయేటప్పుడు చూసిపోండి. విశాల మార్గంలో ఎన్నెన్నో ఉంటాయంట, చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టము. కొద్దిమంది అంట విశాల మార్గంలోకి అందరికి ఇష్టమే. ఎవరికి ఇష్టము? 180 మంది క్రైస్తవులకి విశాల మార్గంలో వెళ్ళాలంటే ఇష్టం. ఆదివారం మాత్రం ఇరుకు, ఎంత కష్టమైనా ఇరుకు మార్గంలో వస్తారు. ఎంత ఇరుకు మార్గంలో పాస్టర్ అడుగుతాడు, ఎందుకు రాలే? బర్త్డే ఉంటే పాస్టర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేయొద్దా? చచ్చిపోతే బూట్స్ వద్దా? పిల్లిలు చేయొద్దా? మన కార్యాలకు రారు. మా ఈ ఒక్కరోజు ఆదివారం ఇరుకు మార్గంలో పోదాం, కష్టమైన పర్వాలేదు, ఒక 2-3 గంటలు అనుకుంటారు. అవునా? అలాంటి వారు కొద్ది మంది ఇరుకు మార్గంలో, విశాలమైన మార్గంలో ఎక్కువ మంది పోతారు. అందుకనే బైబిల్ ఏమనుందంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మనం గమనిద్దాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎందుకు దుష్టుల మార్గం అని అక్కడ రాయబడిందంటే, దుష్టుడు ఎవరు? మనం ఎవరిని దుష్టుడు అంటాము? దుష్టుడైన సాతాను, అపవాది అయిన సాతాను అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా సాతాను గురించి రాయబడింది. ఈ దుష్టుని యొక్క మార్గము నాశనానికి నడిపిస్తుందంట. అది ఏ విశాల మార్గము. విశాల మార్గములో విచ్చలవిడి జీవితము. విశాల మార్గములో నువ్వు మందు తాగిన ఎవరు ఏమన్నారు? విశాల మార్గములో ఎక్కడైనా కానీ నువ్వు సిగరెట్ తాగిన ఎవరు ఏం అడగరు. విశాల మార్గంలో భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన జారత్వము, భయంకరమైన మోసము, లంచము, అవినీతి
ఇవన్నీ ఉన్నా కానీ ఎవరు కూడా నేను ప్రశ్నించే వారు ఉండరు. దీనినే విశాలమైన మార్గము. ఈ విశాల మార్గంలో భక్తి ఉండదు, ఈ విశాల మార్గంలో దేవుని సన్నిధి ఉండదు, ఈ విశాల మార్గంలో ఆత్మ నింపుదల ఉండదు, ఈ విశాల మార్గంలో ఇష్టానుసారమైన జీవితం ఉంటుంది. అందుకనే చాలా మందికి ఈ విశాలమైన వెడల్పు మార్గంలో వెళ్ళాలంటే ఇష్టము అని లేఖనం స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, ఇరుకు మార్గమునకు ఒక ఉదాహరణ చెప్పాను, ధనాపేక్ష. విశాల మార్గానికి కూడా ఒకటే ఉదాహరణ చెబుతా. అది ఏమిటి అంటే, విశాల మార్గములో నిన్ను నడిపించేది ఏమిటి అంటే జార స్త్రీ, పరస్త్రీ, లేదంటే వ్యభిచారము కావచ్చు, చారత్వము కావచ్చు. ఈ చదివిన లేఖనానికి ఇక్కడ రాయబడిన నేను చెప్పబోతున్న మాటలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. చూడండి, చదివిన లేఖనంలో ఏమనుందంటే, దాని ఇల్లు మృత్యునొద్దకు దారి తీయును. అయిన వచనాలు చదివితే ఎవరి ఇల్లు అంటే జార స్త్రీ ఇల్లు, పరస్త్రీ ఇల్లు. ఈ వ్యభిచారపు క్రియలు కావచ్చు, జారత్వపు క్రియలు చేస్తున్న వారి గృహము మృత్యువునొద్దకు దారి తీస్తుంది. దీనినే 2వ మరణమైన నిత్య నరకాగ్ని గుండము. ఏ వ్యక్తి అయినా కానీ, ఏ స్త్రీ అయినా కానీ, ఏ పురుషుడైనా కానీ జారపు క్రియలు లేదంటే వ్యభిచారపు క్రియలకు అల్లబాటు పడ్డాడో దాని నుండి బయటికి రావడం అసాధ్యం. అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవుడు. గత జీవితంలో ఏవైతే నువ్వు కలిగి ఉన్న ఆ పాపపు క్రియలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ తలంపు నీ యొక్క హృదయంలో నీకు రాకుండా జాగ్రత్త పడాలి. విడిచిపెట్టిన తీపి జ్ఞాపకాలు మరలా వస్తున్నాయి. బ్రదర్, ఏం చేయాలి? పడిపోతున్నానని చెబుతున్న యవనస్తులు చాలా మంది ఉన్నారు. అయితే నా దేవుడు చెబుతున్నాడు, అలాంటి క్రియలను చేస్తూ ఉన్నట్లయితే మృత్యువునొద్దకు దారి తీస్తుందంట. దాని యొద్దకు పోవు వారు ఎవ్వరు కూడా తిరిగి రారు. జీవ మార్గము వారికి దక్కవు. ఇరుకు మార్గంలో ప్రవేశించలేవు. తిరిగి మరలా పాపపు ఊపి భయంకరమైన గుంటల నుండి బయటకు రాలేవు. అందుకనే సాధ్యమైనంత వరకు కూడా అపవిత్రత అంటకుండా ఏ స్త్రీ కావచ్చు, ఏ పురుషుడు కావచ్చు జాగ్రత్త కలిగి ఉండాలి. విశాల మార్గంలో ప్రవేశించకుండా ఉండాలి. ఎందుకు దైవ సేవకులు అంతగా గద్దిస్తూ హెచ్చరిస్తున్నాడంటే, ఈ యొక్క విశాల మార్గము గుండా ప్రయాణిస్తున్నది ఈ పాపపు క్రియలే. ఒక వ్యక్తి జీవితంలో దేవునికి మనిషికి మధ్యలో ఉన్న అడ్డుతెర ఏదైనా ఉన్నదంటే అది పాపము. పాపము నేను బహిరంగంగా చేయడం లేదు కదా, రహస్యముగా నేను చేయడం లేదు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను మంచోనే, నేను భక్తిపరునే. అయితే నీ హృదయ తలంపులలో జరుగుతున్న పాపమయమైనది. దానిని బట్టి తీర్పు ఒక దినాన ఉన్నది కదా. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడు తన హృదయం ఆమెతో విచారము చేసిన వాడబగుదు అని యేసయ్య చెప్పిన మాట 100% ఏ వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉన్నదో జాగ్రత్త. విశాలమైన మార్గంలో ఉంటున్నావు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. విశాలమైన మార్గంలో ఉంటూనే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నానని ఎంతో భ్రమపడుతున్నావేమో. ఆ క్రియల నుండి బయటికి రాకపోతే నీకు జీవ మార్గం ఉండదంట. నీకేముండదు, ఇంకా తిరిగి రాలేవంట, మనకు దక్కవంట. దేవుని ప్రజలారా, ఇంకా కొంచెం లోతుగా చూస్తే సామెతల గ్రంథం 7వ అధ్యాయము 24-27 వచనాలు గమనించినట్లయితే, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు. అనేకులంట. అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. చూడండి, ఇంకా లోతుకు వస్తే ఇక్కడ ఏమైనదంటే, కుమారుడ జాగ్రత్తగా చెవి యొగ్గి నా మాట వినండి అంటున్నారు. కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎవరైనా ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటే నీ మనసు దారి తప్పి వ్యభిచారపు ఆలోచనలు, జారత్వపు ఆలోచనల మీదకి వస్తూ అపవిత్రత జరిగించాలని చూస్తే నీవు గాయపరచబడి పడద్రోయబడతావు.
అది చంపిన వారు లెక్కలేనంత మంది అంట. చూడండి, నేటి దినాల్లో భయంకరముగా ఎన్నో హత్యలు మనం చూస్తున్నాం. ఈ దినాలలో ఈ 2-3 నెలల్లో భయంకరమైన హత్యలు మగవారు చంపబడుతున్నారు. దేనికోసం అంటారు? కుక్కర్లో అంట, డ్రమ్ములో అంట, టీలో విషయం అంట, సమోసాల విషయం అంట, ఇంకా ఏట్లో దొబ్బడం అంట. ఎందుకో ఈ క్రియలు స్త్రీలు చేశారంట? పరపురుషుని యొక్క వ్యామోహం, వ్యభిచారపు క్రియలు. తన భర్త ఉండగానే వేరొక పురుషుతో వ్యభిచారం చేస్తున్న స్త్రీ తన భర్తను అడ్డు తొలగించుకోవాలని చంపేస్తున్నారు అనేకులు. అది చంపిన వారు లెక్కలేని మంది అంట. చాలా మంది వ్యభిచారంలో పట్టబడిన వారు కుటుంబానికి 1 రూపాయి ఇవ్వకుండా కుటుంబాన్ని నాశనం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీకి లక్షలు కోట్లు దోచిపెడుతున్న వారు, పుట్టించుకున్న పిల్లలను కట్టుకున్న భార్యని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఎంతో మంది బలైపోతున్నారు ఈ భయంకరమైన పాపమును బట్టి. అందుకనే జాగ్రత్త కలిగి చెవియొగ్గి నా మాటలు వినండి అంటున్నాడు. ఏంటి? జీవ మార్గముల వారికి దక్కవంట విశాల మార్గంలో ప్రవర్తించేవారు, అక్రమ సంబంధాలలో కలిగి ఉన్న వారి మీదకి దేవుని ఉగ్రత రానే వస్తుంది. వారి కుటుంబాల మీదకి దేవుని శాపం వస్తుంది. నువ్వు మిగిలిస్తుంది ఏంటంటే నీ పిల్లలకు ఉగ్రత, దోషము మిగిలిస్తున్నావు. జాగ్రత్త. తెలియక చేసి తిని కాబట్టి నేను క్షమించబడ్డానని పౌలు అంటాడు తన యొక్క గత పాపములను బట్టి. అయితే క్రైస్తవునికి తెలిసి కూడా భయంకరమైన రహస్య పాపములో ఉంటున్నాడు. ఎలాగ నువ్వు క్షమించబడతావు? నా దేవుని ప్రజలారా, జాగ్రత్త కలిగి జీవించాలి. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా. వెడల్పు మార్గం ఏంటి? విశాల మార్గము. ఆ మార్గములో అనేకులు ప్రవేశిస్తారు. ఆ మార్గంలో జీవం ఉండదు, అది నిత్య నరకము. ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే నిత్య జీవము వారికి దక్కవు, మరణశాలలు పాతాళమునకు పోతారంట. 2 ఉదాహరణలు. ఒకటి, జీవ మార్గమైన ఇరుకు ద్వారమునకు ధనాపేక్ష నిన్ను ఆటంకపరుస్తుందా? 2వది, విశాలమైన మార్గములో వ్యభిచారమైన క్రియలు ఒక ఉదాహరణగా చెబుతున్నాడు. ఇవి కూడా నిన్ను విశాలమైన మార్గంలో నడిపిస్తున్నాయి. జాగ్రత్త. ఇప్పుడే రూట్ మార్చేసేయండి. తలంపుల్లో కూడా పాపం చేయకూడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకనే లోకంలోని సమస్తమైన జ్ఞానాన్ని సంపాదించిన సొలొమోను రాజు అంటున్నాడు ఒక మాట. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము. ఏమని రాయబడింది? నీ బలము స్త్రీలకు ఇవ్వకుము. నేటి దినములో జరిగే భయంకరమైన అపవిత్రత ఖండించే వారిని చంపేస్తున్నారు. అమెరికా దేశంలో ఒక గొప్ప యవనస్తుడు, 31 సంవత్సరాలు కలిగిన చార్లీ కర్క్ అనే ఒక దైవజనుడు, ఒక రాజకీయవేత్త, ఉన్నది ఉన్నట్లుగా లేఖనం ఎత్తిపట్టి యవ్వనస్తులను ఖండించి వారికి బుద్ధి చెబుతూ ప్రవర్తన మార్చుకోండి అని చెబితే అతన్ని లేకుండా చంపేశారు. ఆనాటి దినములలో ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారో నేటి దినములో ఈ ప్రజలు కూడా అలాగే తిరుగుబడుతున్నారు. ఇర్మియా తమ కొరకు ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, కన్నీళ్లు కార్చు తన స్వజనుల నిమిత్తము, తన యొక్క సహవాసుల నిమిత్తము తన కన్నులు కన్నీళ్ళ ఊటలుగాను, తన తల జలాశయముగాను చేసుకుంటున్నాను. నా జనుల హతమైన వారి గురించి నేను విలపిస్తున్నానని దైవజనుల హృదయ వేదన కలిగి తమ ప్రజలు నశించిపోకూడదని ప్రకటిస్తుంటే ఇర్మియాను ఎంతగానో దూషించారు, తిట్టారు, కొట్టారు, బావిలో పడేశారు, చంపాలని చూశారు. నేటి దినములో కూడా సేమ్ అదే జరుగుతుంది. దేవుని ప్రజలారా, సత్యాన్ని ప్రకటించినప్పుడు స్వీకరించాలి. సత్యాన్ని ప్రకటించినప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఆ క్రియలను విడిచిపెట్టాలి. ఎందుకంటే మరి ఒక అవకాశం ఉన్నదో లేదో. అందుకనే నీ బలాన్ని, నీ యవ్వన బలాన్ని స్త్రీలకు ఇవ్వకము. ఎందుకు? రాజులను నశింపజేయి స్త్రీలతో. చిన్న పిల్లోడు 5, 6, 7, 8 క్లాసులలో గురించి వానికి ఎవరంట? గర్ల్ ఫ్రెండ్ అంట. మొన్నొకడు ఏడుస్తూ ఒక వీడియో పెట్టాడు. నేను లవ్ చేయాలా? అది పెద్ద మాట కదా, ఇప్పుడు కాదు పెద్దయ్యాక. విన్నారా అది ఎవరన్నా వీడియో?
వానికి ఆ వయసులో వాడు ఒక 5th క్లాస్లో ఉంటాడా? వానికి ఏం తెలుసు? మారిపోతుంది లోకము. ప్రతి పిల్లోనికి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ అంట, ప్రతి స్త్రీకి ఒక చిన్న పిల్లకి బాయ్ ఫ్రెండ్ అంట. పాశ్చాత్య సంస్కృతి వచ్చేసింది. వీళ్ళు ఊరుకుంటారా? ఉండరు. అందుకే నా దేవుని ప్రజలారా, నీ బలమును జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు ఏనంటున్నాడు? ఎవడు చెప్తున్నాడు ఈ మాట? రాజులు నశింపు చేసి స్త్రీలు ఎవడు చెప్పాడు? సామెతలు ఎవరు రాసింది? సొలొమోను. సొలొమోను మహాజ్ఞాని. తన జీవితంలో దాన్ని అనుభవించాడు కాబట్టే, ఒరే అనుభవపూర్వకంగా చెప్తున్నాను రా యవనస్తులారా, జాగ్రత్తగా ఉండరా పిచ్చినాయల్లారా. లవ్వులు కువ్వులని తిరిగి జీవితాలను పాడు చేసుకోకండ్రా. రాజైన నేను జ్ఞానముగా ఉన్నవాడిని నన్నే పోల్టా కొట్టించినారా ఇల్లు. చివరికి ఏమైపోయినాడు సొలొమోను? స్త్రీలు భార్యలు సొలొమోనుని తమ భార్యలు అన్య దేవతల వైపు తిప్పేశారంట. అంత జ్ఞానం నువ్వు నేనెంత జ్ఞానవంతుడు రాజునే పోల్టా కొట్టించారంట. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఈ భయంకరమైన పాపం అనేది విశాల మార్గము. ఇది జీవ మార్గమునకు నడవకుండా మనల్ని ఆటంకం చేస్తుంది. నీకు నిత్య జీవము దొరకదంట. అందుకనే పవిత్రముగా పరిశుద్ధంగా శరీరముతో కావచ్చు ఆత్మతో కావచ్చు మన హృదయ తలంపులైనా కావచ్చు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, పోరాటము చేయుడి. విశాల మార్గము మనకు వద్దు. హల్లెలూయా. వద్దు అనుకుంటే అనుకుంటే ఒకటేసారే మాటికి మళ్ళా దాని దగ్గరికి వెళ్ళకూడదు. నా దేవుని ప్రజల దేవుడు సూటిగా స్పష్టంగా ఇది నాన్న నీతో మాట్లాడుతుండగా హృదయాలను మార్చుకుందాం. ఇరుకు మార్గంలో ఇరుకు ద్వారంలో మనము ప్రవేశిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. 2 విషయాలను బట్టి దేవుని దగ్గర మీరు వాక్యము చేత మీరు గద్దించబడి హెచ్చరించబడి ఉంటే 2 విషయాలను బట్టి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఇది నాన్న దేవుడు కృప కలిగిన వాడే మన మధ్యలో ఆయన కదలబోతున్నాడు. ఆయన ఇది నాన్న మన యొక్క హృదయాలను లోతుల అంతరంగములను ఆయన గమనించబోతున్నాడు. దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నా హృదయమును నువ్వు బాగా పరిశోధించి తెలుసుకున్నావు, నీ కృపను బట్టి నన్ను కడుగు, ఈ పాపము పోవునట్లుగా. ధనము మీద పిచ్చిని నాకు తీసివేయి, నీ నుండి నేను దూరం అయిపోతున్నాను. ఈ ధనము నాకొద్దు, అత్యధికమైన ధనం వద్దు, ఈ పాపము నాకొద్దు. ప్రార్థన చేద్దామా? పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను మార్చగలడు. నేను దాని నుండి బయటికి రాలేనని అనుకుంటున్నావు, నీ స్వశక్తితో నువ్వు రాలేవు. దేవుని సహాయము ద్వారా నువ్వు బయటికి రాగలవు. ప్రార్థన చేద్దాం. ఒక ఒప్పుకోలు, ఒక పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. మనమందరం కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించాలని దేవునికి ఇష్టమై ఉన్నది. విశాల మార్గం మనకే మాత్రం వద్దు. అలాంటి క్రియలు ఉంటే ఈ దినమే విడిచిపెడదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవా, నిగ్రహమైన పరిశుద్ధ నామానికి వందనాలు. అయ్యా ఇరుకు ద్వారము విశాల ద్వారము గురించి ప్రభువా మీరు మాట్లాడిన ఈ అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారి జీవితంలో ఒక మార్పును మీరు తీసుకురండి ప్రభా. అయ్యా గత జీవితంలో నీ బిడ్డలు ప్రభా ధనము మీద వ్యామోహము కలిగి ప్రభా, ధన పిచ్చి కలిగి, అధికముగా ధనాపేక్ష కలిగి నీ నుండి దూరమైనట్లయితే ప్రభా ఆ బిడ్డలు మీరు క్షమించి ప్రభా అయ్యా వారికి కావలసిన సమస్తాన్ని మీరు దయచేయండి. నీ మీద తమ హృదయాన్ని ఆనుకొని జీవించినట్లు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతాను ప్రభువా నీ బిడ్డలకు ధన ఆశ చూపించి నిన్ను దూరము చేస్తుండగా వాని క్రియలను మేము లయపరచామని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాని తంత్రములను మేము ఎరుగని వారము కాము ప్రభువా. అయ్యా నీ సహాయము మాకు దయచేయండి ప్రభా. విశాల మార్గం అనే భయంకరమైన పాపములో ఏ బిడ్డ కూడా ఉండకుండానట్లు, ఏ బిడ్డ పడిపోకుండానట్లు ప్రభా నీ రక్త పరోక్షంలో ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకపరిచి అయ్యా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ అపవిత్రత ప్రభువా తమ ప్రాణాత్మ శరీరాలకు అంటకుండా నీ ఎదుట ఒక దినాన నిందారహితులుగా నిలబడినట్లు ప్రభువా అయ్యా మీ రక్తము చేత నీ బిడ్డలను శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి మలినములు నీ అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలను మీరు రాకడ కొరకై సిద్ధము చేయమని, వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా. మరణ పడకలో ఉంటున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. మీ రక్తాన్ని పంపించండి ప్రభువా. ఇప్పుడే అద్భుతమైన పునరుద్ధరణ శక్తి ఈ బిడ్డల దేహములో, వారి రక్తములో, అవయవములో
ప్రవహించును గాక. అయ్యా మీరు గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. దురాత్మల చేత పీడించబడుచున్న వారు, అయ్యా చీకటి శక్తులు, అంధకార శక్తులు, శత్రువుల చేత బాధపెట్టబడుచున్న వారిని ప్రభా మీరు ఈ దినాన్ని దర్శించండి. మీ వెలుగు వారి మీద ప్రకాశింపచేయండి ప్రభా. ఆ చీకటి అపవిత్రమైన దురాత్మలు పారద్రోలి సంఖ్యల నుండి నీ బిడ్డలను విడిపించి ప్రభా అయ్యా నీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ రాకొడకరికి సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.